హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ భవ్య. ఒక మూవీ తీస్తే అందులో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు లేదా మెసేజ్ ఇస్తారు అనుకుందాం. కానీ ఈ మూవీలో ఒక పొలిటీషియన్ లీడర్ అవ్వాలనుకుంటే జైలుకి వెళ్ళాలి అని చెప్తున్నారు. మరి ఆ మెసేజ్ ఇస్తున్నారా లేకపోతే వీళ్ళంతా డేర్గా పొలిటీషియన్స్ని టార్గెట్ చేసే మూవీ ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు ఈ టీం మనతో ఉంది, ఆ టీంని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో మీ అందరినీ హాయ్ అని అడిగే ముందు మిమ్మల్ని సీరియస్గా అడగాల్సిన విషయం ఏంటంటే, డైరెక్ట్ పొలిటికల్ లీడర్సే అంటున్నారు, ఏంది మమ్మల్ని టార్గెట్ చేసిన మూవీ చేస్తున్నారు అని డైరెక్టర్నే అడగాలి. ఇది మీరేంటి డైరెక్ట్గా అసలు లీడర్స్ ఇట్లా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అవుతారు, లీడర్ అవుతారు అని అంటున్నారు. మీరు ఎందుకంటే ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. మీరు కాంట్రవర్సీ చేయట్లేదు, మీరు కాంట్రవర్సీ చేయొద్దు. అట్ ద సేమ్ టైం పొలిటికల్ లీడర్స్ గురించి మేము ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పి మా గురించి బ్యాడ్ రిమార్క్ మీరు తీసుకురావద్దు. అర్థమైందా? ఓకే, మీరు మాట్లాడితే బాగా చేయండి. కానీ మీ ట్రైలర్ లో మీ డైలాగ్ క్లియర్ గా మెన్షన్ చేశారు. అసలు స్టార్టింగ్ నుంచి మధ్యలో కొంతమందిని ఇమిటేట్ చేసే డైలాగులు కూడా ఉన్నాయి మనకి. మేడం, మేము ఎవరిని ఉద్దేశించి ఈ సినిమా చేయలేదు. మీరు జస్ట్ మేము కల్పిత కథ ఇది. ఓకే, కల్పిత కథ అయితే మరి ఏ పొలిటికల్ లీడర్స్, మీరు ఇందాక కూడా చెప్పారు ఆల్మోస్ట్ మన దగ్గర చాలా మంది లీడర్స్ జైలుకి వెళ్ళి వచ్చారు అని చెప్పారు. మీరు అంత డైర్గా ఎలా చెప్పారు? ఆ డైర్ ఇంటర్వ్యూలో ఉండమంటారా వెళ్ళిపోమంటారా మమ్మల్ని? సరే ఓకే, మీరు ఇంటర్వ్యూలో ఉండాలి అని అనుకుంటే మరి ఇంత డేర్ చేసి మీరు రాచరికం అని డైరెక్ట్గా ఓపెన్గా ఒక మూవీ పెట్టి అందరూ ఎంతో గ్లామర్గా చూసే హీరోయిన్ని అంత రస్టిక్గా చూపిస్తూ ఆ సినిమా ఎందుకు తీశారు చెప్పండి. అప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఉండాలా లేదా మీరే డిసైడ్. అయ్యో సరే అండి, ఇక్కడతో సీరియస్ వదిలేద్దాం సరదాగా. ఇప్పుడు రియల్ లో పోతాం. ఓకే రెడీ. ఓకే అంటే జస్ట్ అంటే ఓకే అంటే నేను యాక్చువల్గా ఎలా అయితే ఇంట్రడక్షన్ ఇచ్చానో ఈ మూవీ గురించి నేను అదే అడుగుదాం అనుకున్నా. యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఒక ఆఫ్ స్క్రీన్ సెకండ్ హాఫ్ లో కట్ చేస్తే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఒక కోఆర్డినేషన్ తో హుడీస్ వేసుకొని హీరో లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు. ఏంది ఇంత కోఆర్డినేషన్ తో బాగుంది అంటే చలికాలం అండి అది కొద్దిగా. చలికాలం ఇంత హాట్ మూవీ ఇస్తున్నారు మీరు, చాలా వేడెక్కించే మూవీ అన్నమాట రాచరికము. మేము రియల్ హీరోస్ అండి, వీళ్ళిద్దరు రియల్ హీరోస్ అండి, కనిపించారు బ్యాక్ బోన్ అన్నమాట. అయితే ఈ మూవీని మనం ఎలా అయితే ఇంట్రడక్షన్ చాలా సీరియస్గా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మూవీ ఇంటర్వ్యూ కానీ ఇంట్రడక్షన్ కానీ అంత మామూలుగా వెళ్తుంది అనుకున్నది. ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఈ మూవీ బయట అవుట్పుట్ ఇచ్చారు. ఈవెన్ వరుణ్ సందేశ్తో కానీ అప్సరా గారితో కానీ అందరినీ కొత్తగా చూపించారు. సో చాలా పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీస్ వస్తాయి, ఇందులో కొత్తదనం ఏముంటుంది అనుకోవచ్చు? అంటే చాలా వచ్చాయి, ఇది క్వైట్ డిఫరెంట్ అండి. అన్నిటికీ అపోజిషన్ పార్టీ లేకుండా సినిమాని పొలిటికల్ సినిమా చేసాం మేము. యాక్చువల్గా అపోజిషన్ పార్టీ లేకుండా ఎలాగ సినిమా అవుతుంది అనేది మీరు థియేటర్లో చూడాలి. అంటే నాకు ట్రైలర్ చూసిన తర్వాత కొంత డౌట్ వచ్చింది. లైక్ రంగస్థలంలో మనకి జగపతి బాబు గారికి ఎక్కువ అసలు అపోనెంట్ ఎవరు లేరు, అసలు నుంచునే ఇదే లేదు అని అంటారు. మధ్యలో హీరో కూడా అంటారు నేను ఎలక్షన్స్ పెడతా అని చెప్పేసి. సో ఆ కైండ్ ఆఫ్ ఏమన్నా టగ్ ఆఫ్ వార్ లాగా అసలు అది ఏమి ఉండదంట. అసలు ఆ కథ వేరు, ఈ కథ కంప్లీట్ వేరండి. ఇది ఓకే, అసలు దానికి దీనికి ఆ రంగస్థలం మూవీకి మన రాచరికానికి సంబంధం. అంటే ఏ నేటివ్ బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నారండి ఇది? ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ అండి. 70s నుంచి 2004 లోపల జరిగిన కథ అండి ఇది. మీది ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండిందా? నాకు ఎక్స్పీరియన్స్ కన్నా ప్రొడ్యూసర్ గారికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండిందండి, ఎందుకంటే అనంతపురం బ్యాక్ డ్రాప్. యాక్చువల్లీ మీరు మీ ప్లేసెస్ కానీ ప్రొఫెషన్ ఇవన్నీ స్వైప్ అవ్వాలేమో. యాక్చువల్లీ అప్పటి నుంచి ఉంటున్న ప్రొడ్యూసర్ గారు చాలా కథలో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉండింది, అసలు స్టోరీస్ చెప్పారు అని చెప్పేసి. బట్ ఎలా అంటే మీరు ప్రొడ్యూస్ ఎందుకు చేశారు? సినిమా డైరెక్ట్ చేస్తే చాలా బాగుండేదేమో. ఇన్ఫ్యాక్ట్ అలా ఏం లేదండి. అంటే మేమిద్దరం యాక్చువల్లీ ఫ్రెండ్స్ అండి. మేము సినిమా చెయ్యాలనుకున్నాం. ఎవరి రోల్ ఏంటి అని ఏ రోజు మేము అనుకోలేదు. ఇట్స్ బికాజ్ నేను ఒక రోల్ చూసుకుంటే తను ఒక రోల్ చూసుకోవాలి అన్న ఒక అజంప్షన్ మాకు ఉండేది. సో తను డైరెక్ట్ చేయాలి అంటే నాకు ఎలా ఉంటుంది అంటే అండి, ఫిల్మ్ మేకింగ్ అనేది నాకు పిచ్చి. సో ఆ పిచ్చిలో నేను కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ కొంతమంది యాక్టర్స్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ తీసుకోండి, విజయ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. కానీ ఏంటంటే తనకు సరైన మూవీ పడాలి, తర్వాత ఎలివేట్ అవుతారు. ఇప్పుడు అప్సరా రాణి, మేము ఈ స్టోరీ ఫస్ట్ ఇనిషియల్గా ఓం రాసుకొని అనుకున్న టైంలో మేము ఫస్ట్ అనుకున్న ఏకైక క్యారెక్టర్ అప్సరా రాణి. సో రాచరికం అంటేనే అప్సరా రాణి. అలా అప్సరా గారు, యు గాట్ ద నేమ్ దట్ రాచరికం ఈజ్ ఈక్వల్ టు అప్సరా రాణి. ఎస్ టు బి ఫ్రాంక్, రాచరికం అనే టైటిల్ మేము అనుకున్న నెక్స్ట్ సెకండ్ సురేష్ కానీ మేము అనుకున్నది అంటే అప్సరా రాణి. అంటే కంప్లీట్లీ ఆలోచన కూడా డిఫరెంట్ ఉండండి. అంటే యాజ్ యూ నో లైక్ షీ వాజ్ ఇంటూ డిఫరెంట్. సో వాట్ వీ కుడ్ సీ ఇస్ షీ ఈస్ సంథింగ్ డిఫరెంట్.
సో మేము తను అప్రోచ్ అయినప్పుడు తనకు ఒక ప్రామిస్ చేసామండి, అంటే దిస్ మూవీ విల్ బి మేడ్ విత్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ డెఫినెట్లీ ఇది మీకు మైల్ స్టోన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మాకు తెలియదు కానీ డెఫినెట్లీ అనుకో మైల్ స్టోన్ ప్రామిస్ చేసాము. అండ్ ఐ థింక్ అప్సరా డిడ్ వి ఫుల్ఫిల్ అవర్ ప్రామిస్? You did. I think he promised me 100 and he did 1,000. So I'm very happy because it doesn't happen in this industry. People promise 1,000 and they do 10. So I think I've been very lucky to get this project. సో ఇన్ఫాక్ట్ చాలా మందికి డౌట్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఫ్రెండ్స్ అవ్వడం, చాలా మంది అనుకుంటారు ఫ్రెండ్స్ అరే మనం మూవీ తీద్దాం అని అనుకుంటారు కానీ అది ముందుకు వెళ్ళదు యాక్చువల్లీ కొన్నిసార్లు ఎనీ రీజన్స్ ఉండొచ్చు. బట్ మీరిద్దరు అంత స్ట్రాంగ్గా ఒక మూవీని ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడానికి మీకు ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ఏంటి? అంటే మేము బిలీవ్ చేసాం స్టార్టింగ్ నుంచి మేము ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఫస్ట్లో చాలా మంది ఉంటారు. ఒక జస్ట్ నేను ఒక ప్లాట్ అనుకున్నా, మీకు ఇందాక కూడా చెప్పా కదా, ఒక ప్లాట్ అనుకున్నా అంతే, నేను టైటిల్ అనుకున్నా అంతే. ఈశ్వర్ గారికి చెప్పిన తర్వాత మేము మనిద్దరం ఇది లైన్ డెవలప్ చేద్దాం ఇదేదని చెప్పి అంతా 3 months వరకు ఇద్దరం కలిపి డెవలప్ చేసి మొత్తం అంతా కథని రెడీ చేసాం అనమాట. అందుకే మాకు ఈ సినిమా మీద చాలా ప్రేమ ఎక్కువ. అంటే పిన్ టు పిన్ నాకు తెలిసిందెంతో ఆయనకు కూడా తెలిసింది అంతే దాంట్లోనే. అంటే ప్రతి విషయం తెలుసు ఆయనకి, అంటే ఈ సీన్ ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ జరుగుతుంది అని అలా ప్రతి విషయం తెలుసండి ఆయనకి. దానివల్ల మాకు ఈజీ అయింది సినిమా చేయడం. ఈ సినిమా అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మాకు సినిమా మీద ఒక పిచ్చి అండి, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ కానీ సొసైటీ కానీ ఎలా ఉంది అంటే ఇట్స్ ఆల్ హీరో డ్రివెన్ సొసైటీ. సో మేమేమనుకున్నాము అంటే ఒక మంచి సినిమా చేద్దాము, ఏమవుతుందని సెకండరీ అది, ఓకే, బట్ కొత్త వాళ్ళతో చేయగలుగుతాం. బికాజ్ మేము ఒక రెప్యూటెడ్ యాక్టర్తో వెళ్ళాలి అంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఇలా చాలా థింగ్స్ ఉంటాయండి. బట్ డెఫినెట్లీ అన్ని ఒకటి హై రేంజ్లో ఎస్. సో మాకేంటంటే మా దగ్గర మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ జస్ట్ దట్ బిజినెస్ పరంగా పక్కన పెట్టేస్తే ఫస్ట్ మూవీ అనేది చేద్దాము, బిజినెస్ గురించి తర్వాత ఆలోచిద్దాము అనుకున్నాం. ఎస్ అఫ్ కోర్స్ మాకు సినిమా మీద ఉన్న పిచ్చి, వీళ్ళకు సినిమా మీద ఉన్న పిచ్చి, ఇవన్నీ కలిపి ఈ అవుట్పుట్ అండి అంతే. ఇప్పుడు విజయ్ కానీ విజయ్ రామరాజన్ ఉన్నారండి, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్ అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీకి ఒక కొత్త టాలెంటెడ్ హీరోని, ఒక కొత్త టాలెంటెడ్ విలన్ని, ఒక కొత్త టాలెంటెడ్ హీరోయిన్ని ఇస్తున్నామండి. వావ్, సో మచ్. అంటే యాక్చువల్లీ ఎక్కడైనా సరే ఒక మూవీ తీసిన తర్వాత అందులో ఆర్టిస్టులు చెప్తారు చాలా స్ట్రాంగ్గా, నేను ఇందులో చాలా కష్టపడ్డాను, నేను చాలా చేశాను, నేను ఎలివేట్ అవుతాను. బట్ బ్యాక్డ్రాప్ ప్రొడ్యూసర్ చెప్పడం, డైరెక్టర్ చెప్పడం అనేది చాలా కొత్తగా ఉంది. అండ్ హోప్ మీరు అనుకున్నట్టుగానే వీళ్ళకి మంచి నేమ్ వస్తుందని. కానీ విజయ్ గారు మిమ్మల్ని అడిగితే, మిమ్మల్ని చూస్తే ఒక కైండ్ ఆఫ్ మనకి రంగం మూవీలో హీరో ఫ్రెండ్ ఉంటారు, మంచి నీట్గా డీసెంట్గా కనిపిస్తున్నాయి, బ్యాక్ డ్రాప్ కనింగ్ పొలిటికల్ మ్యాన్ లాగా కనిపిస్తారు. బట్ అలాంటి క్యారెక్టర్ అనుకున్న మీరు ఇందులో చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. సో ఎలా అనిపించింది మీకు ఆ క్యారెక్టర్, స్లాంగ్ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా ఎలా ప్రాక్టీస్ చేశారు? స్లాంగ్ మాడ్యులేషన్కి సపరేట్గా ఒక పర్సన్ పెట్టారండి. ఇది కంప్లీట్ అనంతపూర్ స్లాంగ్లో ఉంటుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. మన కొన్ని వర్డ్స్ కి మీనింగ్ కూడా నాకు తెలియదు. ఫస్ట్ మీరు బాగా టఫ్ అనిపించింది డైలాగ్, అసలు నా నోరు తిరగట్లే, కష్టం రా బాబు అనిపించింది సీన్ కానీ డైలాగ్ కానీ? మన డబ్బింగ్ లో చాలా అండి, సగం దాని మీనింగ్ కూడా తెలియదు. అంటే వేరే భాష మాట్లాడుతున్నారు, ఇట్స్ తెలుగు బట్ ఈశ్వర్ గారు వీళ్ళందరూ ఈజీ మాట్లాడుతుంటారు, మన నోరు తిరగడం కూడా కష్టమవుతుంది. ఏదో ఒక 1 or 2 డైలాగ్స్ ఏదన్నా కష్టమైన ఎందుకు గుర్తుపెట్టుకుంటాం అండి, గుర్తులేదు. ఈజీ గుర్తుపెట్టుకోండి. ఈజీ ఈయనప్పా ఏం చేస్తాడా, బేస్ బాగుంది, మరి ఎందుకు భయపడ్డారు? నేను భయపడలేదండి, బట్ కొంచెం డిఫరెంట్. తెలంగాణ మనకి ఈజీ అండి, బికాస్ మార్నింగ్ లేచిన నుండి తెలంగాణ వింటూ ఉంటాం. భయం దేనికి అంటే పర్ఫెక్షన్ కోసం. హీ కెన్ డెలివర్ ఇట్ ఎనీవే, బట్ పర్ఫెక్షన్ కోసం ఎర్లీ మార్నింగ్ డబ్బింగ్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి రావడం, తనే చెప్తాడు నేను మార్నింగే వస్తాను, అప్పుడే నా బేస్ ఉంటుంది. సో దట్ కమిట్మెంట్ హీ హ్యాడ్. అప్సరా మేడం, అప్సరా కంప్లీట్ వైట్ హిందీ నుంచి తెలుగు నుంచి that too with a slang. No, I used to do homework, so there used to be Telugu, then I used to myself write it word to word. And that too మీరు ఇందులో చాలా పొలిటికల్ గా huge లీడర్ గా వెళ్ళినట్టు అనిపిస్తుంది. Don't use them. She has some favorite dialogues. If you ask her no, she will deliver it right now. So that's the reason I'm just stopping her. Okay, so don't reveal అంటున్నారు అన్నమాట మీరు. No. So okay, మీరు అప్సరా గారు any 1 or 2 dialogues from the movie which you love or which is I no,
No, the producers did. So you have to watch the movie for that. సో పోనీ దట్ ఆడపిల్ల డైలాగ్ వి ఎక్స్పెక్ట్ దట్ అట్లీస్ట్. No, there are a few more. So that one we've added in the trailer. Okay. There are more crazy dialogues also in the movie, which you will watch. I mean, I she fell in love with almost like 10-15 dialogues and and she's ready actually. She like it's very hard for us to సీరియస్లీ stop her. డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ చూపించాయండి ట్రైలర్ లో కూడా. డైరెక్టర్ గారు మీరు ఆ డైలాగ్స్ కోసం పర్టికులర్ గా సీరియస్ గా నాకు ఈ టైప్ ఆఫ్ కావాలి అని మన ఫస్ట్ నుంచి అండి రైటర్ రామ్ ప్రసాద్ గారితో మేము మాట్లాడేటప్పుడు నాకు ఇక్కడ ఎక్కడ ఎందుకు ఈజీ అయిందంటే రామ్ ప్రసాద్ గారిది రాయలసీమే, ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారిది రాయలసీమే, డిఓపి గారిది రాయలసీమే. మరి అదే ఫ్లేవర్ మొత్తం నాకు ఈజీ అయ్యేది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి నాకు చెప్పేవారు అనమాట. నాకు ఈ టైప్ ఆఫ్ డైలాగ్ కావాలంటే ఇంత అదృష్టవంతులైన డైరెక్టర్ మీరే అనుకుంటున్నారు. కష్టపడి మీరు అనుకున్న అవుట్పుట్ తీయడానికి అవతల వాళ్ళని కష్టపెట్టాలి. నిజంగా మీరు అనేది కరెక్ట్. అదృష్టం దేనికంటే 100% చుట్టుపక్కల వాళ్ళందరూ రాయలసీమ వాళ్ళే. నాకు అరే ఎమ రాచరికానికి కరెక్ట్ గా యాప్ట్ వీళ్ళు. మన ఇద్దరం ఒక విషయం మాట్లాడుకున్నాం అనుకోండి, దీన్ని ఆ స్లాంగ్ లో కన్వే చేయాలంటే వీళ్ళు కరెక్ట్ గా చెప్పేసేవారు అనమాట. మీరు అన్ని ఈజీగా దొరికినాయని చెప్పేసి కొంచెం ఆర్టిస్ట్లని ఆపోజిట్ చూస్ చేసుకున్నారు. అప్సర గారిని, వరుణ్ సందేశ్ గారిని. అసలు ఈ బ్యాక్ డ్రాప్ కానీ ఈ స్లాంగ్ కానీ చాలా కష్టం కదా. మీరు ఊహించలేదు. ఇప్పుడు మీరు ఎలా ఊహించలేదు ఇదేంటి ఈ క్యారెక్టర్కి ఈ మేడం ఎంచుకున్నారు, ఈ క్యారెక్టర్కి ఆయన ఎందుకు ఎంచుకున్నారు అనుకున్నారు కదా. అదే వర్కౌట్ అయింది. అదే రాచరికం. మెయిన్ ఇది కాదండి. ఇక్కడ మేమిద్దరం ఒకటి అనుకున్నాం వైల్ ద షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. మేము ఒకటి అనుకున్నదంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ని మేము చూస్ చేసుకోలేదు, ఓన్లీ అప్సరాని ఒక్కటి పక్కన పెడితే ద స్టోరీ ఇట్ సెల్ఫ్ చోజ్ ఎవ్రీ వన్ అండి. సో ఈ స్టోరీ, ఈ టైటిల్, హీరోని తనే అదే చూస్ చేసుకుంది. బికాస్ మేము ఎవరి కోసం వెళ్ళలేదు, వాళ్ళే వచ్చారు. అండ్ ఎలా అయిపోయిందంటే మిగతా చాలా మేము ఎంత ట్రై చేసినా ఎవరు మాకు వర్కౌట్ అవ్వలేదు. వచ్చిన ఒక్క పర్సన్ తిను వచ్చేసాడు ద సేమ్ డే, ఎస్ హీఈస్ ద వన్, అయిపోయింది. విలన్ సేమ్ థింగ్ అండి. సో ద స్టోరీ చోజ్ ఎవ్రీ వన్ హియర్. మేము ఎవరిని చూస్ చేసుకోలేదు, రాచరికమే అందరినీ చూస్ చేసుకుందండి. సో విజయ్ గారు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు, మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారు? యాక్చువల్లీ అసలు ఇది చేద్దాం అనుకున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మీరు అన్నారు ఇది యాక్చువల్లీ పెద్ద హీరోస్ కూడా యాక్సెప్ట్ చేసే మూవీ కదా, మరి నేను ఎలా చేయగలను అనే క్వశ్చన్ మార్క్ వచ్చిందా మీకు? 100% అండి. అంటే సినిమా ఇండస్ట్రీలో ఆపర్చునిటీ రావడం అనేది గ్రేట్ థింగ్ అనమాట. అందరికీ రాదు. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్. అందుకు తోడు ఇంత పెద్ద మూవీ రావడం అనేది ఇట్స్ రియలీ బ్లెస్సింగ్. నిజంగా నేను అంటారు కదా ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం అంటారు. నిజంగా అది నేను వచ్చింది నాకు అనిపిస్తుంది. నేను లాస్ట్ జన్మలో చాలా పుణ్యం చేసుకున్నానని. సో నన్ను ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ చూస్ చేసుకోవడం నా లక్ అది. అండ్ స్టోరీ పరంగా వచ్చేసరికి రాచరికం అని ఒక టైటిల్లోనే వెయిట్ ఉందండి. అది నార్మల్గా అందరికి వచ్చే టైటిల్ కాదు అది. సో ఆల్మోస్ట్ టైర్ 1 టైర్ 2 హీరోలు చేసే టైటిల్ అంత టెంప్టింగ్ ఉంటే ఇక స్టోరీ ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. ఆయన చెప్పిన నెక్స్ట్ సెకండ్ ఇది నాకు తప్ప ఇంకెవరు వద్దండి, ఇది నేనే చేయాలి ఇది అని చెప్పేసి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే అయిపోయింది. స్టోరీ పరంగా ఓకే, టైటిల్ పరంగా ఓకే. ప్రాక్టికల్గా వచ్చేసరికి షూట్ ఎలా అవుతుందని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ డే షూట్ అప్పుడు నాకు తెలిసిపోయింది ఇట్స్ అ బ్లాక్ బస్టర్, మనం కొడుతున్నాము, ఆ రేంజ్లో ఉండిపోతుంది మూవీ అని చెప్పి. సో ఫస్ట్ డే షూట్ మేబీ భయం అనిపించి ఉండొచ్చు కదా. భయం ఇన్ ద సెన్స్ ఇది మరి నేను మూవీ ఇప్పుడే కొంచెం బాగా ఫేమ్ రావాలి, ఈ టైంలో కొంచెం పొలిటికల్ లీడర్స్ ఎవరినో టార్గెట్ చేస్తున్న కైండ్ ఆఫ్ వర్డ్స్ డైలాగ్స్ ఉన్నాయి, ఇది నాకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనే క్వశ్చన్ మార్క్ అని అలాంటి. నో ఇప్పుడు మీరు చూస్తున్న డైలాగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే లైవ్ లో ముందే రాసుకున్న డైలాగ్స్ ఇవి. ఆ తర్వాత ఇవి లైవ్ లోకి వచ్చాయి కానీ బిఫోర్ దట్ వీళ్ళు రాసుకున్నారు అవి. సో దానివల్ల మాకేం ఇంపాక్ట్ లేదు. మేము ప్రౌడ్గా చెప్పగలుగుతాం మేము రాసుకున్న డైలాగులు బయట పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాడుకున్నారని మేము చెప్పాలి అది. సీరియస్లీ. అండ్ అది రియల్ థింగ్ కూడా. ఇప్పుడు సీఎం పిఎం అవ్వాలంటే క్వాలిఫికేషన్ జైలుకి వెళ్ళడం పెద్ద క్వాలిఫికేషన్ అవుతుంది అన్న దానికి మెయిన్ ఉదాహరణ ఏంటంటే ప్రతి ఒక్కరండి ఇప్పుడు రీసెంట్ అండి నిజంగా చెప్తున్నాను అది కథలో ఆ కథ కరెక్ట్ యాప్ట్ అవుతుంది అతనికి. అందుకు రీసెంట్లీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా జైలుకి వెళ్ళారు, అలా సీఎం.
థింగ్ అంటే జైలుకి వెళ్ళారంటే వాళ్ళు ఓన్గా కాదు కండి, ప్రజల కోసం పోరాటాలు చేసి వెళ్తారు. బేసిక్గా ప్రజల కోసం పోరాటాలు చేశారంటే డెఫినెట్గా ఓట్లు పడితే ఓట్లు పడితే గెలుస్తారు. వీళ్ళు కూడా ఫైట్ చేస్తే లాక్కెళ్తారు, జైలు వేస్తారు. దాని అర్థం తప్పు పనులు చేసే జైలుకి వెళ్తారు అని లేదు కదా. ఎస్ మోస్ట్లీ పొలిటీషియన్ లేదు దీనికే అండి. సో అప్సర గారు, మీరు మామూలుగా ఒక కైండ్ ఆఫ్ గ్లామరస్ రోల్ ఇచ్చినప్పుడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ మీ ఐస్తో చాలా బాగా ఇవ్వడం అనేది మీకు చాలా ఈజీ అయ్యేది. బట్ ఈ స్టోరీ మీరు అనుకున్నారు, ఇందాక అన్నారు నేను అసలు బోర్డ్ ఫీల్ అయిపోయాను, సో వద్దు అనుకున్న టైంలో ఈ స్టోరీ విన్నాక మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన థింగ్ ఏంటి? I couldn't understand. Like once you listen to the story, no, when you heard about the story. So what was the first thing you have done after listening to this story when you was bored about the film industry? The first thing that came into my mind, I thought, how come Ishwar sir and Suresh sir, how come they imagine me like that? Because see, for a director, if they have to be creative, they shouldn't repeat the actors in the same characters or in the same way. They have to be creative enough to showcase the actor in a very different way, which I felt here. And before this, I was losing my passion in acting. But after Rajcharikam, my passion came back, and I think... we don't miss Apsara in future. Okay, right? Let's hope, let's hope. But if Rajcharikam wasn't coming, you would definitely miss out on me. సో అది అందుకే చూడండి, మిగతా అందరు కూడా మీరు చూడండి, మన అప్సర క్యూట్గా కనిపించే అప్సర కొన్నిసార్లు వైల్డ్గా కూడా కనిపిస్తుంది. ఇది మనం గుర్తు పెట్టుకుంటేనే మనకి బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరు కూడా దూరం అవ్వకుండా ఉంటారు. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఒకవేళ మనం ఆడాలంటే డైరెక్టర్ గారిని మిమ్మల్ని ఫస్ట్ అడిగితే ఒక చిన్న లిస్ట్ లాగా మనము హీరో నేమ్స్ చెప్తానండి. ఇప్పుడు మీరు రాచరికం తీశారు, అందులో మనం ఆల్రెడీ ఇప్పుడు ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఇప్పటి వరకు చేయని వాళ్ళని కొత్తగా చూపించారు. సో నేను ఇప్పుడు చెప్పిన హీరోస్ నేను చెప్తే వాళ్ళని కొత్తగా మీరు ఎలా చూపిస్తారు? సింగిల్ వర్డ్లో అలా చెప్పండి. ఓకే, నాని గారిని ఎలా చూపిస్తారు? అంటే రాచరికానికి అంటున్నారా? రాచరికానికనే కాదు, ఇప్పుడు రాచరికంలో అప్సర గారిని, వరుణ్ సందేశ్ గారిని ఇలా ఇప్పటి వరకు చేయని కొత్త రోల్స్ చూపించారు. సో అలా ఇప్పుడు మన హీరోస్లో, ఈ హీరోస్లో, నేను చెప్పే హీరోస్లో వాళ్ళని కొత్తగా చూపించాలంటే మీరు ఎలా చూపిస్తారు? ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? ఓకే అండి, దీనికోసం కొద్దిగా మనం ఆలోచించాలి కదా. మీరు సడన్ అడిగేస్తే చాలా. ఇప్పుడు నాని గారు అంటే ఆల్మోస్ట్ ఆయన మాస్ నుంచి క్లాస్ సినిమాలు అన్ని చేస్తారు, లవ్ స్టోరీలు చేస్తారు, ఏంటి స్పోర్ట్స్ మూవీ చేస్తారు, మొత్తం అన్ని చేసేసారు. మీరు నాని గారు అంటే తప్పని పేరు చెప్పారు. ఇప్పుడు ఆయనకి నేనేం కొత్త కథ రాయగలను నేను ఆలోచిస్తున్నాను. సో ఏ క్యారెక్టర్, పోనీ ఈ రాచరికంలోనే నానిగారు అయితే ఏ క్యారెక్టర్ సెట్ అవుతుంది? రాచరికంలో నాని గారు ఏ క్యారెక్టర్ సెట్ అయితే? హీరో, ఆబ్వియస్లీ హీరో అండి. హీరో శివ క్యారెక్టర్. ఓకే. అండ్ సుహాస్ గారు? సుహాస్ గారు ఈ మూవీలోనే మన రాచరికంలోనా ఫ్రెండ్ క్యారెక్టర్, భాషా గారి క్యారెక్టర్. ఓకే. మీరు కొద్దిగా ఇస్తుండండి. విశ్వక్ సేన్ గారా? స్టూడెంట్ లీడర్. ఓకే. ఈశ్వర్ గారు చేసిన క్యారెక్టర్. అండ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాకి ఆయన అంటే అంతమంది హీరోలు ఉంటారా సినిమాలో? నాకు అనిపిస్తుంది మీరు అడుగుతుంటే. ఆయన కూడా హీరో, శివ క్యారెక్టర్. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు సింపుల్ లిస్ట్ తో. విజయ్ దేవరకొండ అందరికి చాలా క్రష్ లిస్ట్ లో ఉంటారు కదా, సో ఇందులో ఎలా చూపించేవాళ్ళు ఒకవేళ చూపిస్తే? విజయ్ దేవరకొండ అండి. విజయ్ దేవరకొండ గారికి అయితే ఈ సినిమా నేను ఇచ్చేవాడిని కదండి. ఎందుకు? అయ్యో, ఆయన ఆ క్యారెక్టర్ అసలు చేయాల్సిన ఆయన ఇది లేదు. ఆయన అంతా డిఫరెంట్ ఇది కదండి, డిఫరెంట్. మన అర్జున్ రెడ్డి స్టైల్. మీరు నెగిటివ్ తీసుకోకండి. నేను లేదు, అర్థమైంది. ఆయన అంతా అందరికి క్రష్ లిస్ట్ లో ఉన్నారు, ఇందులో చూపిస్తే చాలా మంది హర్ట్ అయిపోతారు. అయితే ఆయన చేయరేమో మరి, నాకు తెలియదు కానండి. కొద్దిగా డిఫరెంట్ రోల్ అయితే మాత్రం వరుణ్ సందేశ్ గారి క్యారెక్టర్ ఆయన చేస్తే వేరే ఉంటుంది. అంటే ఎవరు ఊహించుకోరు. మన ఇమాజినేషన్ కి ఆ క్యారెక్టర్స్ ఇవి మనం చేయం కదా. సో ఓకే. అండ్ టు కంక్లూడ్ దిస్ మూవీ గురించి అంతా చెప్పాం కదా. మూవీలో లిరిక్స్ అనేవి కూడా చాలా హీరోలు అండి. మనకి రామజోగయ్య శాస్త్రి గారితో లిరిక్స్ రాయించారు అసలు పెన్సిల్ దాస్ గారు. ఇలాగే మళ్ళీ మ్యూజిక్ డైరెక్టరే ఒక సాంగ్ కి లిరిక్స్ కూడా రాశారు. సో ఈ లిరిక్స్ గురించి కూడా ఒకసారి చెప్పి అండ్ మూవీ చెప్పండి. రామజోగయ్య శాస్త్రి గారి దగ్గరికి ఫస్ట్ నేను పెన్సిల్ దాస్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. పెన్సిల్ దాస్ గారు అనుకుంటుంటే ఆయన పట్టుకున్నారండి ఈశ్వర్ గారు ఆయన్ని. నాకు అసలు సంబంధమే లేదు. నేను పెన్సిల్ దాస్ గారు అనుకున్నంత వరకు ఆయన పట్టుకొని ఆయనతో రాయించి ఆ సాంగ్ టిక్ టిక్ మనది ఎంత ఫేమస్ సాంగ్ అండి అది. మీరు ఒక సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, దీంట్లోని సాడ్ సాంగ్ ఉంటుందండి, అసలు అదిరిపోతుంది అనమాట. అంటే అది వింటే వేరే ఫీల్లో ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఆ టైప్ ఆఫ్ సాంగ్ అనమాట అది. ఆ రెండు సాంగ్లో ఆయన కష్టపడి ఆయనతోని
కాల్స్ చేస్తూ డే అండ్ నైట్ మాట్లాడుతూ మాకు ఇలా కావాలండి అలా కావాలండి అలా ఫస్ట్ ఒక వెర్షన్ పంపించారు. ఆ తర్వాత ఇది కాదండి ఇంకా మాకు కావాలండి అంటే పాపం చాలా కష్టపడి ఆయన చేయడం జరిగిందండి. తర్వాత సాంగ్ ఏమో మన వెంకీ గారు ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ అట్ ద సేమ్ టైం లిరిక్ కూడా, కాబట్టి ఆయన చాలా ఈజీ. ఏం మాయని చేసే సాంగ్ ఆయనే రాసింది అనమాట. అది చాలా బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్. రామజోగే శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మౌలా 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 సాంగ్ చెప్పడం జరిగిందండి. ఇది బాగా డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం హీరో హీరోయిన్స్ కలుస్తున్నట్టు ఎవరికి కనిపించకూడదు, కాబట్టి ఆ టైప్ ఆఫ్ జోనర్ మీద వెళ్దాం సాంగ్ అని ఆ సాంగ్ ని చూస్ చేసుకోవడం జరిగిందండి. సార్ మీకు రామజోగి శాస్త్రి గురించి ఆయనతో చెప్పక్కర్లేదు. మ్యూజిక్ అదిరిపోయిందండి. అట్ ద సేమ్ టైం విజువల్స్ చూస్తున్నారు, కెమెరామెన్ సాయి గారు అదరగొట్టారు, డైలాగ్స్ రైటర్ రామ్ ప్రసాద్ గారు. ఇవన్నీ చూస్తుంటే మాకే కొద్దిగా ముందుకెళ్ళిపోయి సినిమా చూసేయాలని ఆశ ఉంది చాలా మందికి. అందుకే 31st నుంచి 31st షిఫ్ట్ చేశారు. ఓకే, ఒక 1 డే ముందుకే. ఓకే, ఫైనల్లీ మొత్తానికి ఫుల్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, అటు సాంగ్స్ పరంగా, లిరిక్స్ పరంగా, ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్ పరంగా, యాక్షన్ పరంగా, ఇవన్నీ ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీ అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు టీం అంతా రాచరికం. మరి లేట్ చేయకుండా మీరు కూడా థియేటర్స్లో 31st జాన్ చూసేయండి. మరి నిజంగానే పొలిటీషియన్స్ అవ్వాలంటే జైలుకి వెళ్ళాలా అనేది ఎందుకు అన్నారు అనేది కూడా మనకి ఈ మూవీలో తెలుస్తుందేమో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.